ఇప్పటిదాకా రింగ్ అయ్యి ఇప్పుడు స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? కేదార్, నిషి వాళ్ళు మాత్రమే ఇంట్లో ఉన్నారు. వాళ్ళేదో చేయబోతున్నారు అనుకున్నాం కదా, కానీ అదే ఇంట్లో నిషి వాళ్ళతో పాటు శ్రీవల్లి కూడా ఉందన్న విషయం మర్చిపోయాం. हमें डोर थे నిషి వాళ్ళు ఏదో చేయబోతున్నారు అనుకున్నాం కదా, అది శ్రీవల్లి విషయంలోనే. डोर थी हमें. ఒకసారి ఆలోచించు. శ్రీవల్లి నీతో పాటు హాస్పిటల్కి వస్తానంటే నిషి వాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారు. సర్లే వదినా, నేనే వెళ్తాను. నిన్నే ఒకరు పట్టుకోవాలన్నట్టు శక్తి లేకుండా ఉంటావు. అయినా ఈ పిల్లకాయకి ఏం తెలుస్తుంది? మీరు త్వరగా వెళ్ళండి. పాపం పిన్ని నొప్పితో బాధపడుతున్నారు. వెళ్ళండి. అవును దాత్రి, వాళ్ళ ప్లాన్ నిన్ను నన్ను ఇంట్లో నుంచి పంపించడమే కాదు, శ్రీవల్లిని ఇంట్లో ఉంచడం కూడా అని అనిపిస్తోంది. వాళ్ళు శ్రీవల్లి నీతో చేయబోతున్నారు కేదార్. डोर थे నీకే అమ్మి చెప్పేది. హాస్పిటల్ వచ్చేసిందా? ఏంటయ్యా, హాస్పిటల్ దగ్గర ఆపకుండా ఇక్కడ ఆపావేంటి? నేను ఇంటికి వెళ్ళాలి పిన్ని గారు. మిమ్మల్ని కేదార్ హాస్పిటల్ తీసుకుని వెళ్తాను. నన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్లకుండా నువ్వు మళ్ళీ ఇంటికి ఎందుకు వెళ్తున్నావు? నాకు అర్జెంట్ పనుంది పిన్ని గారు. నేను అన్ని ఇంటికి వచ్చాక చెప్తాను. కేదార్ మిమ్మల్ని జాగ్రత్తగా హాస్పిటల్ తీసుకెళ్తాడు, సరేనా? సరేలేమ్మా, వెళ్ళు. నేను ఇంటికి వెళ్ళాక నీకు ఫోన్ చేస్తాను. సరే దాత్రి, నేను అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్లి ఫాస్ట్ గా వచ్చేస్తాను. సరే. కేదార్, త్వరగా పోనీ బాబు. అమ్మా నొప్పి. हमें डोर थे మర్యాదగా చెప్తా ఉంటా. డోర్ తీ నువ్వు. అమ్మే తలుపు తీయే. డోర్ తీయమ్మే, లేదంటే నిజంగానే తలుపు పగల కొట్టుకుని లోపలికి వచ్చేస్తాం. తీయమ్మే. మావయ్య, డోర్ పగలకూడదా మావయ్య? నాకిప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారు? పోయి చూడమ్మే. ఏ శ్రీవల్లి, తలుపు తీ. మావయ్య, నేను రాను మావయ్య. ఇదిగో అన్నా, నన్ను వదిలేండి మావయ్య. అమ్మా. సరే మే, పని పూర్తయినాక ఫోన్ చేస్తా. అట్నే అన్నా, జాగ్రత్తగా పోయిరా. అట్నమే. ఈడ వదిలిపోయి ఉండాలి. కొంచెం త్వరగా పోని వెళ్ళి. అమ్మా శంకర స్వామి. అబ్బా, గుండెల మీద ఒక పెద్ద కొండ దింపేసినంత ప్రశాంతంగా ఉండదమ్మి. అబ్బబ్బబ్బబ్బబ్బా, అమ్మ ఇంట్లో ఉన్నన్ని రోజులు దినదిన గండంగా గడిచుండది. నాన్నకి ఎక్కడ నిజం తెలిసిపోతుందో, ఎక్కడ వాళ్లే తన పిల్లలని ఒప్పేసుకుంటారో అని టెన్షన్ పడుతూనే ఉన్నాం. ఇవాళ నుంచి ఇక ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. పనంతా ఇంకా అయిపోలేదు అత్తయ్య, ఇంకా చాలా ఉంది. మనం శ్రీవల్లినైతే ఇంట్లో నుంచి పంపించగలిగాం, కానీ వదిన మావయ్య ఇంటికొచ్చి శ్రీవల్లి గురించి అడిగితే మనం చెప్పబోయే మాటలు వాళ్ళు నమ్మాలి. ఆ జగదాత్రికి డౌట్ వచ్చేసింది. అందుకే శ్రీవల్లికి నాకు మార్చి మార్చి ఫోన్ చేసింది. ఒకవేళ వదిన మావయ్య మన మాటలు నమ్మినా కూడా ఆ జగదాత్రి ఈ విషయాన్ని అంత ఈజీగా వదలదు. అవునమ్మే, ఈ విషయమే నాకు అసలు తట్టలేదు. కౌశికి జగదాత్రి ఎంత చెప్తే అంత. జగదాత్రి అనుమానించిందంటే కౌశికి కూడా అనుమానించినట్టే. వాళ్ళ అనుమానంలో ఉండగానే మావయ్య ఎలా అయినా శ్రీవల్లి కిడ్నాప్ అయిందని ఫోన్ చేస్తాడు కదమ్మా. అప్పుడిక వాళ్ళ అటెన్షన్ మొత్తం కిడ్నాప్ మీదకి వెళ్ళిపోతుంది. దొరకని శ్రీవల్లి కోసం పిచ్చోళ్ళలా వెతుకుతూ ఉంటారు. మనమన్నీ అనుకున్నట్టు జరిగితేనే
మనం ఈ విషయం నుంచి బయటపడగలం యువరాజ్. అప్పటి వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆ జగదాద్రి దగ్గర వాళ్ళు నమ్మేలా మనం చెప్పాలి. ఎదుగుండి. ఆ జగదాద్రి వస్తుంది. కేడి నెంబర్ చెప్పు. హలో మ్యామ్. రమ్య, నీకు ఒక మొబైల్ నెంబర్ పంపించాను. దాన్ని ట్రాక్ చేసి ఎటు వెళ్తుందో చెప్పు. ఓకే మ్యామ్. మ్యామ్, ముంబై హైవే మీద వెళ్తుంది మ్యామ్. ముంబై హైవే మీద వెళ్తుంది మ్యామ్. ముంబై హైవే మీద వెళ్తుంది మ్యామ్. ఓకే, మీరందరూ వెంటనే సాయిబాబా గుడి దగ్గర రండి. నేను కేడి కూడా అక్కడికి వస్తున్నా. ఓకే మ్యామ్. సింధు, కిరణ్, ఏడి మ్యామ్ అర్జెంటుగా రమ్మని చెప్పారు. పదండి వెళ్దాం. ఆ వెహికల్ ముంబై హైవే మీద వెళ్తుంది. మనం తొందరగా వాళ్ళని పట్టుకోవాలి. ఈ అమ్మి జగదత్తిరే ఉన్నతానుండకుండా నా పానాలు తీస్తా ఉండదే.